హాయ్ ఫ్రెండ్స్, మొన్న కేసర్ టోల్ గేట్ వరకు బైక్ మీద వచ్చాం కదా. ఇక్కడ నుంచి కార్లో వెళ్తున్నాం అనమాట. ఇది కృష్ణానది బ్రిడ్జ్. దీనిపైన విగ్రహాలు కూడా ఉంటాయి. అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్లో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఉంటుంది. దాని పక్కన టిఫిన్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ కాఫీ కొట్టి తాగిచ్చామంటే స్పీడ్గా హైదరాబాద్ వరకు ఎక్కడ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది రోడ్డు. మధ్యలో ఒక్క చోట బ్రిడ్జి కంప్లీట్ అవ్వలేదు హైదరాబాద్ రూట్లో. మధ్యలో అంటే ఎక్కడో కాదు, నందిగామలో. ఇది ఐతవరంలో ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు చెరువు దిగి ఇక్కడే ఇబ్బంది అయ్యేది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మొత్తం సెట్ చేశారు. మొత్తం నీట్గా హైట్గా కట్టారు రోడ్డు కూడా. అలా ముందుకెళ్తే ఇదిగో నందిగామ బ్రిడ్జ్ ఇదే కంప్లీట్ అవ్వంది. ఇక్కడ కింద నుంచి రైట్ సైడ్ తిరిగితే నందిగామ ఊర్లోకి వెళ్తాం. ఇదిగోండి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ ఒకటే కంప్లీట్ అవ్వలేదు. ఇది కంప్లీట్ అయిపోతే మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే. దారి మధ్యలో బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ తల ఒకటి తిన్నాము. శివగాడు, మహేంద్ర, నేను ముగ్గురం లపలపల ఆడిస్తున్నారు. అలా ముందుకు వచ్చేసి ఇక కోదాడ వరకు వెళ్దామని కోదాడ నుంచి చిన్న పని చూసుకొని వద్దాం అనుకుంటున్నాం. ఇంక కోదాడకి జస్ట్ యువతలే, తెలంగాణ బోర్డర్కి యువతల లెఫ్ట్ సైడ్లో చిన్న ఊరు అన్నమాట ఇది. ఆ ఊరి దగ్గర ఇల్లు బాగుందని వీడియో తీసాము. తర్వాత చిల్లకల్లు వచ్చాము. రిటర్న్ అయ్యి చిల్లకల్లో ఫుల్ వర్షం, భయంకరంగా పడుతుంది వర్షం మాత్రం. అక్కడ వైపర్స్ కూడా గట్టిగా వేస్తున్నాడు శివ. ఇట్లా శివ డ్రైవింగ్ కాబట్టి మామూలుగా ఉండదు. ఇంకా అలా ఇక్కడ మాత్రం చిల్లకల్లో బాగా పడింది వర్షం. జస్ట్ కొద్ది ముందుకు వెళ్ళాము మక్కబెడ్డ వెళ్ళే దారిలో. ఇటు నుంచి వైరా వెళ్ళొచ్చు, వైరా ఖమ్మం అటు వెళ్ళిపోవచ్చు ఇదే రోడ్లో. రైట్ సైడ్ వెళ్తే జగ్గపేట ఊర్లోకి వెళ్తాం. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇదే రోడ్లో వైరా వరకు వెళ్ళిపోవచ్చు, ఖమ్మం రూటు. ఇంకా అక్కడ చిల్లకల్లు దాటి కొద్ది ముందుకెళ్ళంగానే వర్షం కొద్దిగా ఆగిపోయింది మళ్ళీ. ఇంకా అలా ముందుకెళ్ళి ఆ రూట్లో చిన్న చిన్న పనులుంటే చూసుకొని ఇంకా కారులో కాబట్టి ఇక్కడ మక్కపేటలో చిన్న గుడి కనిపించింది. ఆ గుడి బాగుంది అనిపించింది, వీడియో తీశాను. ఇంకా అలా ముందుకెళ్తే ఎన్టీఆర్ సర్కిల్ వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం ఉంది ఇక్కడ. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి విజయవాడ జగపేట టోల్ గేట్ కట్టకుండా ఇలా ఊర్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెరింగంచిపురం ఊర్లోకి వెళ్తాం. ఇంకా అలా ముందుకెళ్ళి ఇలా వెనక్కి వచ్చేసాను. మళ్ళీ వచ్చి వేరే రూట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అలా ముందుకెళ్తా ఇక్కడ ఏమైందంటే శివగాడిని, నాకు ఎవరో డ్రైవింగ్ నేను తోలుతానంటే, చాలరా బాబు నువ్వు తోలింది నేనే తోలుతాను అన్నాడు. ఇంకా అలా ముందుకెళ్తుంటే ఇక్కడ కృష్ణ అనేది పాయ అనమాట. ఇది ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి కింద నుంచి, అందుకని మళ్ళీ బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. అదిగొని చూడండి, వాటర్ అక్కడి నుంచి పైనుంచి వస్తాయి ఈ వాటరు. ఇలాంటి బ్రిడ్జే పెరింగంచిపురంలో కూడా ఒకటి ఉంటుంది. అటు ఇటు దాటడానికి ఇదే వీలుగా ఉంటుంది. ఈ బ్రిడ్జి దాటాలి. ఇక లెఫ్ట్ సైడ్లో కిందకి దిగటానికి మంచిగా మెట్లు కట్టారు. కృష్ణానదిలో స్నానం ఆచరించి అలా గుడిలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడానికి, కోరికలు తీర్చుకోవడానికి అలా ఇక్కడ బాగా మెట్లు కట్టారు కిందకి వెళ్ళి స్నానం చేసి రావడానికి. అలా గుడి చూసేసుకొని ఇంక అలా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఎక్కడ ఆగలేదు, గుడి దగ్గర కూడా నమస్కారం పెట్టుకొని ఇంక అలా బయలుదేరిపోయాం. ఇంక అలా బయలుదేరుతుండగా ఇంకా రిటర్న్ అయిపోయాం. అక్కడ పని చూసుకొని దారిలో దాబా ఒకటి కనిపించింది, చౌదరి దాబా అని, ఏవి చౌదరి దాబా అని. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం ఏమో ఉంది. మాస్టర్ ఎవరో ఒడిశాలో ఉన్నాడు, మా శివగాడు ఒడిశాలో బాగా మాట్లాడాడు. అందుకని బాగా స్పైసీగా చాలా బాగా చేశాడు ఫుడ్. అలా టోల్ గేట్ కట్టేసుకొని విజయవాడ వచ్చేసాం ఇంకా ఫ్రీ.